ఎంతమంది ఉన్నారు రైతులు ఇక్కడ? ఎన్ని బోర్లు ఆడుతాయి దాని మీద? 5 బోర్లు. వాటి వరకు అయినా సీసీ కెమెరా పెట్టుకోండి. మాట్లాడేది ఈయనకే బాధ్యత చెప్పింది. నేను అసలు మళ్ళీ ఇంకో సీసీ కెమెరా పెడితే తప్ప ఎఫ్ఐఆర్ ఏమన్నాను పెట్టించుకుంటా ఉంటే పొద్దు మీద పెట్టిస్తాం, మా పంట ఆగం అయిపోతుందని చెప్పి చేసి తీసుకొచ్చి ఇచ్చాను. మీరు ట్రాన్స్ఫరాలు పెట్టించుకోండి. అందులోనూ కుదిరితే ఏదైతే ఏమైనా లైసెన్స్ ఉంటే అల్యూమినియమే తీసుకుంటాం. అల్యూమినియం ట్రాన్స్ఫర్ పెట్టించుకోండి. వీళ్ళకి కూడా సీసీ కెమెరా పెట్టుకోవడం చాలా మంచిది. మీ ఇంట్లో ఏం జరుగుతుందని ఇప్పుడు ఇద్దరికి తగాదా ఉంటుంది, సరిహద్దు తగాదా. ఆడ ఇటు వచ్చాడో తెలియదు, ఇటు అటు వచ్చాడో తెలియదు. ఇద్దరు కలిసి అక్కడికి వచ్చి ఆడ ఇటు వచ్చాడంటే మూడో వ్యక్తి చూసి చెప్పాల్సింది. అప్పుడు ఏమైందని మీ ఇంట్లో పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వాళ్ళకు కూడా కొంతమంది ప్యారలైజ్డ్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళని చూసుకోవడానికి నిత్యం అవ్వదు, కొంత సెమీ ఉంటారు. వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఒక మనిషిని కాపలా పెట్టలేని పొజిషన్ ఉంటుంది. అదేంటో చూస్తే మీరు ఇక్కడ నుంచి అక్కడికి మాట్లాడవచ్చు. ఆ సీసీ కెమెరా మంచిగా ఉంది. సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఇళ్ళకి తాళాలు వేయండి. ఇంట్లో విలువైన వస్తువులు ఏది ఉంచొద్దు దయచేసి. ఈ వేసవికాలం దొంగతనాలు జరుగుతాయి అని చెప్పి మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత అది విని కూడా కట్టుకోకుండా ఉన్న వాళ్ళ ఇళ్ళలో కూడా దొంగతనాలు జరుగుతాయి. ఎందుకంటే ఏం చెప్పాలి? అయ్యో మేము విన్నామండి, అయినా మేము పెట్టలేదని చెప్పి బంగారం ధర పెరిగిన కొద్దీ దొంగోడికి ఆశ అంతా పెరిగిపోతుంది. వాడు సంపాదించింది కాదు కదా. తీసుకెళ్ళి ఇప్పుడు ఇది ట్రాన్స్ఫారం ఒక కొత్తది తయారు చేయాలంటే దాదాపు 1 లక్ష రూపాయలు ఉంటుంది. వాడికి అందులో కాపురం అయితే ఒక 20,000 కూడా రాదు. అవన్నీ అక్కర్లేదండి. ఇన్ని చేసినా చట్టాలు ఎలా ఉంటాయంటే, నేను వచ్చిన తర్వాత ఒక 20 ట్రాన్స్ఫార్లకు సంబంధించి ఒక 6గురిని పట్టుకున్నాను. ఆ 6గురిని తీసుకెళ్ళి జైల్లో పెడదామని అంటే ఆ సెక్షన్లు సరిపోను. వాళ్ళకి వెంటనే బెయిలిచ్చి పంపించింది. అట్లాగని చెప్పి వాళ్ళని వదల, వాళ్ళని ఏ రోజుగా రోజు రాత్రి చెక్ చేస్తారు. కాబట్టి మీ ఊర్లో ఎవడైనా అనుమానాస్పదంగా తిరిగితే ఆపండి. మీరు తాగి ఏడబడితే ఆడ రోడ్ల మీద పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి తెచ్చిపోయి తర్వాత ఇన్సూరెన్స్లు ఉండవు, వాళ్ళకి లైసెన్సులు ఉండవు. వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగేసి మా చేత తప్పులు చేపిద్దామని చూడద్దు. లైసెన్సులు తీసుకోండి కుర్రోళ్ళు, ఇన్సూరెన్స్లు తీసుకోండి. ఇన్సూరెన్స్ బండికి మహా అయితే 1500 ఉంటుంది సంవత్సరానికి. మీరు ఎవరిని ఎదురుండి గుద్దేశారు, ఆడు చచ్చిపోతాడు, సెటిల్మెంట్ అంటారు, 5-6 లక్షలు అడుగుతారు. ఎక్కడి నుండి తీసుకొస్తారు? అట్లా కాకుండా ఆ ఇన్సూరెన్స్ ఉంటే ఒక 20,000 10,000 ఆ పూటకి హాస్పిటల్ ఖర్చులకి ఇస్తే అందరితో ఆ ఫ్యామిలీ కూడా ఒక ఆధారం ఉంటుంది. అట్లా కాదని చెప్పి ఎచ్చపిచ్చబడి నేను ఎక్కడికేనండి పొలానికి, ఇక్కడికేనండి హాస్పిటల్కి అని చెప్పి నాకు వంకలు చెప్పి ఆ పూట మీరు తప్పించుకోవచ్చు. కానీ ఏదో రోజు ఇబ్బంది పడతారు. ఎంతమంది నా వచ్చి ఎంతమంది మన లైసెన్స్ మేళా పెట్టారు పెట్టుకున్నారు. ఒకళ్ళని వచ్చి లైసెన్స్ మేళా అట్లాంటి ఉపయోగపడే పనులు చేయండి. అందరికీ బళ్ళు ఉంటాయి, మ్యాక్సిమం అందరికీ బళ్ళు ఉంటాయి, అందరికీ ఫోన్లు ఉంటాయి. ఇందులో కుర్రోళ్ళు ఉన్నారు, బెట్టింగ్లు, పర్సనల్ లోన్లు, ఏవో టెన్షన్ ఉంది అని చెప్పి 4 లింకులు నొక్కేసి 4 ఫోన్ నెంబర్లు ఇచ్చేసి 4 ఓటీపీలు చెప్పేస్తే లోన్లు వచ్చేస్తాయి. లోన్ ఈజీగా వస్తుంది. నీకు 10 రూపాయలు లోన్ అడుగు, నీకు ముక్కు మొహం తెలియను నీకు 10 రూపాయలు ఇస్తున్నాడంటే నీ దగ్గర నుండి 50 రూపాయలు ఆశిస్తుంది. నువ్వు అవి ఇవ్వలేవు. ఆ లింకులు నొక్కేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫోన్లు వెళ్ళిపోతాయి.